హాయ్ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నిండు నూరేళ్ళు సావాసం సీరియల్లో ఏం జరుగుతుందంటే, అమర్ ఇంకా రాథోడ్ని పంపిస్తాడు చిత్ర వెనకాల డిటెక్టివ్ లాగా తన బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేయమని చెప్పి. ఇంకా అప్పుడే అమర్కి తెలుస్తుంది చిత్రని ఎవరో అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పి. ఇంకా ఇక్కడ చూస్తే ఇంట్లో పంతులు గారు వచ్చి 2 డేస్లో ముహూర్తం ఉంది పెళ్ళికి అని చెప్పిన వెంటనే వినోద్ తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. చిత్ర కూడా మనోహర్ ఇద్దరు తెగ నవ్వుకొని ఆనందపడిపోతూ ఉంటారు. బాగి మాత్రం బాధలో ఉంటుంది. ఇదంతా బయట నుంచి ఆరో చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అమర్ అడుగుతారు, చిత్ర నీ తరపు నుంచి ఎవరిని పిలుస్తున్నావు అని చెప్పి. నాకెవరున్నారు, అనాథాశ్రమం తరపున ఇంకా మనోహరి తప్పించి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అమర్ అంటాడు, అదేంటి నిన్ను దత్తత తీసుకున్నారు కదా, ఆ ఫ్యామిలీ నిన్ను పిలవ్వా అని చెప్పి అన్నవన్నీ షాక్ అయిపోతాడు వినోద్ పైనుంచి. ఇంక ఇదంతా షాక్లో ఉంటుంది మనోహరి కూడా, బయట నుంచి బాగి కూడా షాక్లో ఉంటుంది చిత్రని దత్తత తీసుకున్నారా అని చెప్పి. ఇంకా అమర్ అయితే అవును కదా, నిన్ను దత్తత తీసుకున్న ఫ్యామిలీని మరి పిలవ్వా అని చెప్పి అన్న వెంటనే ఇంకా వినోద్ లెగిచి ఇలా ఏం మాట్లాడుతున్నాను, చిత్రం దత్తత తీసుకోవడం ఏంటి, నాకేం తెలియదు అంటాడు. చిత్ర కూడా షాక్లో అయిపోతుంది. ఏం చెప్పాలో తెలియక అమర్ని మళ్ళీ అడుగుతాడు, అనే నిజమైన ఇది అని చెప్పి. చిత్రని కూడా అడుగుతాడు. చిత్ర ఇంక సైలెంట్గా అలా ఉండిపోతుంది.